ए भैया సీఎం కాన్వాయ్ అనగానే కార్లో రైమంటూ దూసుకెళ్తాయి. మొత్తం ట్రాఫిక్ ను నిలిపివేస్తారు. కానీ మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్లోని వాహనాలే రోడ్డు మీద ఆగిపోయాయి. రాట్లాంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం మోహన్ యాదవ్ గురువారం రాత్రి రోడ్డు మార్గంలో బయలుదేరారు. మార్గ మధ్యంలో దోసిగావ్ అనే ప్రాంతంలో ఉన్న శక్తి ఫ్యూయల్ పెట్రోల్ బంక్లో సీఎం కాన్వాయ్లోని వాహనాలన్నింటికీ సిబ్బంది డీజిల్ కొట్టించారు. అయితే వాహనాలు కొద్ది దూరం వెళ్లగానే ఒకదాని వెనక ఒకటి ఆగిపోయాయి. ముందుకు కదలకుండా ఆగిపోవడంతో మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలన్నీ ఆగిపోవడంతో వాటిని రోడ్డు పక్కకు తీసుకెళ్లారు. సీఎం కాన్వాయ్ ఆగిపోయిందన్న సమాచారంతో అధికార యంత్రాంగం అంతా అక్కడికి చేరుకుంది. వాహనాలు ఆగిపోవడానికి కారణం తెలుసుకునేందుకు అధికారులంతా మల్లగుల్లాలు పడ్డారు. ఇలా అన్ని వాహనాలు ఒకేసారి ఆగిపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది వాహనాల డీజిల్ ట్యాంకులను తెరిచి చూడగా అందులో నీళ్లు ఉండటంతో షాక్ అయ్యారు. డీజిల్ను కల్తీ చేసినట్టు గుర్తించిన అధికారులు వెంటనే ఆ పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఆ బంకులో డీజిల్ కొట్టించుకున్న ఇతర వాహనదారులు కూడా కంప్లైంట్ చేశారు. పెట్రోల్ బంకును తనిఖీలు చేసి కల్తీ జరిగినట్టు గుర్తించారు. డీజిల్లో నీళ్లు కలిపి ఏకంగా సీఎం కాన్వాయ్నే బురిడి కొట్టించడంతో ఆ పెట్రోల్ బంక్ను అధికారులు సీజ్ చేశారు. సీఎం ప్రయాణం కోసం మరో కాన్వాయ్ను ఇండోర్ నుంచి తెప్పించారు.